మర్నాడు సాయంత్రం ఆరతి తల్లి తండ్రి వచ్చారు. ఆమె ఊహించినట్టుగా కూతుర్ని చూస్తూనే ఆయన బావురుమన్నాడు. అయిపోయింది తల్లి, అయిపోయింది. నా కూతుళ్ళ ఇద్దరి జీవితాలు ముగిసిపోయాయి. ఒక పిల్ల ప్రాణం తీసుకుంది, నువ్వెలా? నీ భర్త మళ్లీ పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆరతి ఏడవలేదు, రాయిలా అలా నిలబడిపోయింది. పదనాన్న వెళ్ళిపోదాం, ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది అంతే అంది. తల్లి మౌనంగా కన్నీరు కార్చసాగింది. అదే సమయంలో ప్రభు వచ్చాడు. అతను చెల్లెల మాటలు అన్నీ విన్నాడు. చెల్లెలకి ఎంత చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. ఏం చెప్పలేక మౌనం వహించాడు. బాబూ, మీ నిర్ణయం కూడా ఇదేనా? అమ్మాయి ముఖం చూసైనా మీ నిర్ణయం మార్చుకోండి అన్నారాయన. ప్రభు కఠినంగా అలా నిలబడిపోయాడు, తనని కానట్టుగా. ఏమండి, నేను వెళ్ళొస్తాను. ఆహా కాదు, వెళ్ళిపోతున్నాను. మీ జీవితంలో నుండి నిష్క్రమిస్తున్నాను, సెలవు అంటూ చేతులు జోడించి ఇక అక్కడ ఉండలేక పైట చెంగు నోటికి అడ్డుగా పెట్టుకుని దుఃఖం ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ బయటకు వెళ్ళిపోయింది. ప్రభు వెనుతిరిగి చూడలేదు, ఆరతి అని పిలవలేదు. నిదానంగా ఒక్కో మెట్ట ఎక్కుతూ మేడ మీదకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనాల దగ్గర సుజిత అంది సంతోషంగా, అనయ్య, మనం చాలా తెలివైన పనిచేశాం కదూ. ఏం చేశాం అన్నాడు పరధ్యాసగా. ఆ శరత్చంద్రకి ఆరతంటే అభిమానం. ఆమెను ఈ ఇంట్లో నుండి బయటకు పంపించేశామంటే ఒకవైపు దెబ్బతీశాం. అతను కంగుతినట్టుండిపోయాడు. మళ్లీ నీకు వివాహం జరిగిపోవడంతో అతను కృంగిపోతాడు. నాకు సుమన్కి వివాహం జరగడంతో అతను పిచ్చివాడిగా మారిపోతాడు. ఇట్నుండైనా మనం దెబ్బతీసిన వాళ్ళమయ్యాం అంది గర్వంగా. ఏంటి, నాకు వివాహమా? అయోమయంగా చూశాడు. అవునన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకోవాలి, తప్పదు. మనం ధీమాగా తలెత్తి అతని ముందు నిలబడాలి అంటే ఈ 2 పెళ్లిళ్ళు జరిగి తీరాలి. అప్పుడు గాని అతని పొగరు అణగదు. చచ్చిన పాములా పడుంటాడు. అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయాడు. అనయ్య, నువ్వు నా మాటకి ఎదురు చెప్పకు. నేను చెప్పినట్టు నువ్వు విన్నావా, గెలుపు మందే అవుతుంది. సుజిత, మనం తొందరపడుతున్నామేమో ఆలోచించు. బాగా ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చానన్నయ్య, నువ్వింకేం చెప్పొద్దు అంది. అతన్ని ఇంక మాట్లాడనివ్వలేదు. ప్రభు అలా ఉండిపోయాడు. అతను ఆ క్షణం దాదాపు పిచ్చివాళ్ల అయ్యాడు. ఐశ్వర్యంలో మునిగి తేలుస్తూ నా చెల్లెలు ఓ యువరాణి అంటూ పెంచి పెద్ద చేసినందుకు ఫలితమిదా? సుజిత ఏమనుకుంటుంది? బట్టలు మార్చినంత సులభంగా మనసు మార్చగలమా? ఇది నిండు 100 ఏళ్ల జీవితం. ఎన్నో ఆశలు కల్పించిన ఆరతి ఏమవుతుంది? రావూజీతో ఆమె పెళ్లి అలా అయింది. మరిప్పుడు ఒక ఆడపిల్ల జీవితం తన నుండి ఇలా కావడం సహించడు, భరించలేడు. తన తల్లిదండ్రులే గాని ఈ మాట అనుంటే నాకు ఆరతి ముఖ్యమని, ఈ ఆస్తి నాకొద్దు అని ఇల్లు విడిచి ఆరతిని తీసుకెళ్లిపోయేవాడు. సుజితను ఏమనలేడు. అంటే అమ్మా నాన్న అయితే నాకు ఇలానే చేసేవారా అనంటుంది. లేదా ఏ నిద్రమాత్రలో మింగేస్తుంది. భగవంతుడా, ఏం చెయ్యాలి? ఫ్యాక్టరీ గొడవలు చూస్తే అలా ఉన్నాయి. శరత్చంద్ర చూస్తే వర్కర్స్ అందర్నీ కూడదీసి గొడవ చేస్తున్నాడు. శరత్కి ఎంత చేసినా విశ్వాసం లేదు. అతని మూలానే ఆరతి జీవితం అలా అయింది. తన జీవితం ఇలా మారింది. అతని మూలానే సుజిత రాక్షసులా మారింది. సరే, ఏం చేస్తాం? ఎలా జరగవలసింది అలా జరుగుతుంది. తను అనుకున్నట్టు జరిగింది గనుకనా ఇప్పుడు అలా జరగడానికి బరువుగా నిట్టూర్చాడు. ఏంటన్నయ్య మాట్లాడో? నీకిష్టమేనా చెప్పు. నా ఇష్టాయిష్టాలతో పనిలేదు. నీకెలా తోస్తే అలా చేయి. నువ్వెలా చెప్తే అలా వింటాను. సుజిత సంతోషంగా చూసింది. అనయ్య, ఈ దెబ్బతో శరత్చంద్ర ఆట కట్టు అంది సంతోషంగా. ప్రభు అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. శరత్చంద్ర దగ్గర నుండి లాయర్ ద్వారా ప్రభుకి నోటీస్ వచ్చింది. ఆ వర్కర్స్కి ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో కోర్టుకి వెళతామని. అతనికి మతిపోయింది. ఆరతుంటే సలహా ఇచ్చేది. ఇప్పుడు ఆమె ఈ ఇంట్లో లేదు, వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోలేదు, వెళ్లగొట్టబడింది. తన చెల్లెలు ఈ పరిస్థితుల్లో సుమన్ని పెళ్లి చేసుకోవడం న్యాయం. కాని తను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అతని మనసు అందుకొప్పుకోదు. ఏం చేస్తాడు? అతని చేతిలో ఏం లేదు. అతని ఇష్టం కాదు, అంతా సుజితిష్టం. ఆలోచిస్తూ కూర్చుంటే కోటేశ్వరరావు గారు కంగారుగా వచ్చారు. ప్రభు, ఏంటిది? నేను వింది నిజమేనా అడిగారు. నిజమే అంకుల్. శరత్చంద్ర మా ఇంటి పరువు ప్రతిష్టలు నాశనం చేశాడు. అతన్ని ఆంధ్రం ఎక్కించాం, నేను నా చెల్లెలు. అతను ఒడ్డు చేరిందాకా మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత మమ్మల్ని ముంచేశాడు, విశ్వాసఘాతకుడు అన్నాడు కోపంగా. పొరబడుతున్నావు ప్రభు, అతను చాలా మంచివాడు. మీరు మాలాగే పొరబడ్డారంకుల్.
చూసారా ఈ నోటీస్ అంటూ చూపించాడు. చూసి నేను వెళ్ళి శరత్తో మాట్లాడొస్తానుండు అన్నారు. అక్కర్లేదు అంకుల్, వాడికి ఎలా చెయ్యాలో నాకు తెలుసు. ఫ్యాక్టరీ మూతబడిపోయినా పర్వాలేదు గాని వాడి మాట మాత్రం చల్లనివ్వను. కోర్టుకు వెళ్ళినా అతనికి తగినట్టు చేస్తాను. ఫ్యాక్టరీకి నష్టం వచ్చి మూసేశానని చెప్తాను. తిరిగి నేను పుంజుకునే వరకు ఫ్యాక్టరీ తెరవబడదు అని చెప్తాను. కోటేశ్వరరావు గారు అతని భుజం తట్టారు. నువ్వు ఆవేశంలో ఉన్నావు, తర్వాత మాట్లాడతాను అంటూ వెళ్ళిపోయారు. తర్వాత మర్నాడు సాయంత్రం ప్రభుకి నచ్చజెప్పారు. పంతాలకి పట్టుదలకి పోవద్దు, ఆలోచించు. కోర్టుకు వెళ్లడం సామాన్య విషయం కాదు. దీనిలో అందరి జీవితాలు ముడిపడున్నాయి. జాగ్రత్తగా ఆలోచించు. ఫ్యాక్టరీ మూసేయడం వలన నష్టం మనకి, వర్కర్స్కేముంది? ఈరోజు గొంతెత్తి అరుస్తారు, తర్వాత విసిగిపోయి మరో చోట చేరతారు. దీనివలన లాభనష్టాలు, కష్టసుఖాలు ఎన్నో ఉన్నాయి ప్రభు అంటూ చాలా విషయాలు వివరంగా చెప్పారు. కోటేశ్వరరావు గారు మాణిక్యమ్మ కలిసి సుజితకు నచ్చజెప్పి, శరత్ కోర్టుకు వెళ్లకుండా అతనికి నచ్చజెప్పి వర్కర్స్ని ఎవరి పనుల్లోకి వాళ్ళని చేరుకోమన్నారు. అందరూ విజయోత్సాహంతో ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. అప్పుడు శరత్చంద్ర ఉద్యోగంలో ప్రవేశించకుండా రాజీనామా చేశాడు. అదేంటి అంటూ కోటేశ్వరరావు గారు మిగతా వర్కర్స్ ఆశ్చర్యపోయారు. అతన్ని ఉద్యోగంలో నుండి తొలగించడంతో వర్కర్స్ భరించలేక స్ట్రైక్ మొదలుపెట్టారు. శరత్ తిరిగి ఉద్యోగంలో చేరొచ్చు అని ఆర్డర్స్ వచ్చాయి. గెలుపు అతందైంది. మిగతా వర్కర్స్ని అందర్నీ చేరుకోమని చెప్పి, నీ ఫ్యాక్టరీ ఎంత, నువ్విచ్చే జీతం ఎంత? ఆనాడు నువ్వు స్నేహంతో ఇచ్చిన ఉద్యోగం నాకు బ్రతుకు తెరువైంది. నా గుండెల్లో సంతోషం కురిపించింది. స్నేహానికి ప్రాణమిచ్చే ప్రాణ స్నేహితుడి ఫ్యాక్టరీలో పనిచేయడం కన్నా ఆనందం ఏముంది అనుకున్నాను. మరిప్పుడు ఆనందమంతా ఏమైంది? ప్రభు తనకి శత్రువు. అతని ఫ్యాక్టరీలో అతని చేతి కింద ఉద్యోగం చేయడం అంత దురదృష్టం మరొకటి లేదనిపిస్తోంది. తన శత్రువు దగ్గర పనిచేయడం బ్రతుకు తెరువు కాదు, పాతాళ చెరువు అవుతుంది. అధపాతాళానికి అణిచివేయబడుతుంది. దుష్టులకి దూరంగా ఉండాలి అనే సామెతుంది. అందుకే తన మాట చెల్లించుకుని గెలుపొంది అప్పుడు రాజీనామా చేసేశాడు. అదే మాట కోటేశ్వరరావు గారు కూడా అతను చెప్పాడు. అతని వ్యక్తిత్వానికి, ఉన్నత భావాలకి మెచ్చుకోకుండా ఉండలేకపోయారాయన. శత్రువు దగ్గర పనిచేసి ఆ రక్తపుకుడు నా తల్లిదండ్రులకు పెట్టలేను, నన్ను క్షమించండి అన్నాడు శరత్. మీరిద్దరూ ఆవేశంలో ఉన్నారు. ఒకరి మంచితనాన్ని ఒకరు గ్రహించుకునే స్థితిలో లేరు. ప్రభు చాలా మంచివాడు అంటూ ఎన్నో విషయాలు నచ్చజెప్పచూశారు. శరత్ మౌనం వహించాడు. అంతా విన్న తర్వాత, క్షమించండి, మీ పెద్దల మనసు నొప్పించినందుకు అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు. కోటేశ్వరరావు గారు అలా ఉండిపోయారు. ప్రభుని శరత్ని కలపడం ఎలా? ఏం చేస్తే వాళ్ళు కలుసుకుంటారు? సుజిత అలా ఉంది. ఆరతి జీవితం ఇలా అయింది. ఏం చెయ్యాలి అంటూ ఆలోచనలో పడ్డారు. శరత్చంద్ర తల్లిదండ్రులకి తన పెళ్లి నిర్ణయం తెలియజేశాడు. హైమావతిని పెళ్లి చేసుకుంటానని. మొదట వాళ్ళు ఏం మాట్లాడలేదు. తర్వాత ఆలోచించి ఆ సంబంధం ఖాయం చేశారు. పెళ్లి ముహూర్తం వారం రోజుల్లో పెట్టించేసుకున్నాడు. పెళ్లి చాలా క్లుప్తంగా జరిగిపోవాలని చెప్పాడు. తల్లిదండ్రులు సరే అన్నారు. శరత్చంద్ర ఆరతి తల్లిదండ్రులతో మాట్లాడి తన ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు గాని తెలియలేదు ఆమెకు శరత్చంద్ర వివాహం అని. ఆశ్చర్యంగా అడిగింది, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? అతను తల ఊపాడు. మరి సుజిత? ఆమె నా కోసమేం ఆగడం లేదు. లక్షణంగా డాక్టర్ సుమన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆరతి మాట్లాడలేదు. సుజిత అతనితో ఈ మధ్య చాలా చనువుగా ఉండడం గమనించింది. మౌనంగా ఉండిపోయింది. ప్రభు కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. సరళతో అతని వివాహం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెల్లగా చెప్పాడు. విన్నాను. మెల్లగా తల ఉంచుకునే చెప్పింది. నీకు తెలుసా? ఆశ్చర్యంగా చూశాడు. తెలుసు. తెలిస్తే ఎలా ఊరుకున్నావు? నీకు బాధగా లేదా? బాధగా ఉంటే మాత్రం చేయగలిగింది ఏం లేదు కదా. ఉంటే ఏం చేస్తావు? నేను చెప్పినట్టు చేస్తావా? అడిగాడు ఆవేశంగా. ఏంటి? కన్రెప్పలెత్తి అతని వైపు సూటిగా చూసింది. నువ్వు మరొక అతన్ని పెళ్లి చేసుకుని వాళ్ల మీద దెబ్బతీయడమే సరైన పని. ఆ మాటకి పేలవంగా నవ్వింది. శరత్, నువ్వు ఆవేశంలో ఉంటున్న మాటలివి. స్త్రీ ఒకరికే మనసిస్తుంది, ఒక్కసారే ప్రేమిస్తుంది. అతను దూరం అయితే కుమిలిపోతుంది, కుళ్ళిపోతుంది, చివరికి ప్రాణం తీసుకుంటుంది. అంతేగాని అతనిని మరిచి మరో అతనిని జీవితంలోకి ఆహ్వానించదు అంది. మరి సుజిత? ఆమె సంగతి వేరు. ఆమె పుట్టిన వాతావరణం వేరు. ఆమె మనస్తత్వం వేరు. నేను అలా కాదు అంది మెల్లగా. సరే, నీ నిర్ణయం నీది. అలా చూస్తుండు. వాళ్ల మీద దెబ్బతీయకుండా మాన్ను అన్నాడు శపథం చేసినట్లుగా. ఆరతి కుమిలిపోసాగింది.
ప్రభు తనని మర్చిపోతాడా? తను జ్ఞాపకం లేదా? ఈ పెళ్లి జరిగితే నేను ప్రాణాలతో ఉండను అన్న విషయం అతనికి గుర్తులేదా? హారతి ఆ రాత్రంతా కుమిలిపోయింది. ఆమెను రమణమ్మ ఓదార్చింది. ఏంటే తల్లి, నీ జీవితానికి ఇన్ని మలుపులు అంటూ ఓదార్చింది. ధైర్యం చెప్పింది. భగవంతుడున్నాడు, నువ్వు నమ్ముకో, నీకు మేలు చేస్తాడు అని చెప్పింది. సుమన్ సుజితల పెళ్లి ముహూర్తం పెట్టించడం జరిగింది. ప్రభు సరళ పెళ్లికి ముహూర్తం పెట్టడం అయింది. ఆ రోజు వాళ్ల తాలూకా వాళ్లు కోటేశ్వరరావు గారి దంపతులు ప్రభు ఇంటికి భోజనాలకొచ్చారు. అందరూ ఒకచోట కలుసుకున్నారు. నిశ్చితార్థ ముహూర్తం నిర్ణయించిన రోజు అన్నట్లుగా భోజనాలయ్యాయి. అందరూ పెళ్లి విషయాలు మాట్లాడుకుంటున్నారు. కోటేశ్వరరావు గారు ప్రభుని అడిగారు, ప్రభు, ఈ పెళ్లిళ్ళేమిటి? దీనికి అర్థమేమిటి? ఇది విధి విన్యాసమా, ధన విన్యాసమా? దీనికి అర్థమేమిటి? ఆ మాటకి అతను శాంత గంభీరంగా చిరునవ్వు నవ్వాడు. ఇది విధి విన్యాసమో ధన విన్యాసమో నాకు తెలీదు. ఈ పెళ్లి జరగడంలో దీని పరిణామము పర్యవసానం ఏంటో కూడా నాకు అంతుచిక్కడం లేదు, అంతే అన్నాడు. క్షణం కళ్ళు మూసుకుని బాధతో చిరునవ్వు నవ్వాడు. కోటేశ్వరరావు గారు మాట్లాడలేదు. మాణిక్యమ్మ భర్తతో అంది, ఈ సుజిత బుద్ధేంటండి? నిన్నటి వరకు శరత్చంద్ర లేకపోతే చచ్చిపోతాను అంది. ఇప్పుడు మళ్ళీ సుమన్ లేకపోతే చచ్చిపోతాను అంటుంది. ఏంటి దీని అర్థం? ఆయన నవ్వి, అష్టైశ్వర్యాలతో ఉగ్గుపాలతో వచ్చిన అహంకారం అతిశయం. మగవాడు 2 పెళ్లిళ్లు చేసుకోగలింది, స్త్రీ 2 పెళ్లిళ్లు చేసుకోవడంలో తప్పేమిటి అనే వితండవాది సుజిత. అంత పిచ్చిది కాదు, అంత మంచిది కాదు. ఎవడో వెనకటికి వెర్రి తగ్గాలంటే రోకలి తలకు చుట్టండి అన్నాడట. ఈ పెళ్లి జరిగితేనే శరత్ విలువ తెలుస్తుంది అన్నాడు మెల్లగా. ఆ రోజు ఉద్యోగం కోసం శరత్ బయలుదేరుతూ హారతిని కూడా వెంట తీసుకువెళ్లాడు. ఆ ఆఫీసులో టైపిస్టు ఉద్యోగం ఒకటి ఖాళీగా ఉందని తెలిసి బస్టాండ్కి వెళ్లి బస్సెక్కి వెళ్లారు ఆఫీస్కి. ఆఫీసులో వాళ్లు తర్వాత కనిపించమని చెప్పారు. తిరిగి బస్టాండ్కొచ్చి నిలబడ్డారు. ఈ ఎండ ఎలా పడితే అలా ఉంది. కారులో ముందు సీట్లో ప్రభు కూర్చుని డ్రైవ్ చేస్తున్నాడు. పక్కన సరళ కూర్చుంది. వెనక సీట్లో సుజిత్, సుమన్ కూర్చున్నారు. కారులో వాళ్లు చూశారో లేదో గాని శరత్చంద్ర, ఆరతి వాళ్ళని స్పష్టంగా చూశారు. కారు దూసుకు వెళ్లిపోయింది. మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. అంతలో బస్సు రావడంతో ఇద్దరూ బస్సు ఎక్కారు. ఆ రాత్రి ఆరతికి నిద్రపట్టలేదు. 4 రోజుల్లో వాళ్ల నలుగురికి పెళ్లి జరిగిపోతుంది. ఇక్కడ శరత్కి పెళ్లి జరిగిపోతుంది. అందరూ ఇదంతా ఓ పీడ కలలా మరిచిపోతారు. మరి తను అలా చేయలేదే. ప్రభు తనకి దేవుడు. ఆ దేవుణ్ణే మనసులో నిలుపుకుంది, ఆరాధిస్తుంది. అప్పుడు ఎప్పుడు ఇప్పుడు కూడా. ఆరతికి జరిగిందంతా గుర్తుకొచ్చింది. అంతే, అలా గుర్తు చేసుకోసాగింది. ఆ రోజు రావుజీతో పెళ్లి జరగడం ఇష్టంలేక శరత్ దగ్గరకొచ్చేసింది. అతను మొదట అలా వచ్చినందుకు కోపడ్డాడు. తర్వాత వెళ్లకుండా ఆపాడు. ఆ తర్వాత శరత్చంద్ర ఆరతి చేయి పట్టుకుని, నీ మీద నాకు హక్కుంది. నువ్వు ఎవరో, ఈ శరత్కేమవుతావో, ఈ ఇంటికి నువ్వెవరో చెప్తాన్రా అంటూ చేయి పట్టుకున్నాడు. అందరూ అలా చూడసాగారు. లక్ష్మి, రమను ఇద్దరినీ పిలిచి వాళ్ల దగ్గరగా ఆరతిని తీసుకువెళ్లాడు. ఆరతి చేతిని లక్ష్మి, రమా చేతులు కలిపి పట్టుకుని, నాకు 2 చెల్లెళ్ళు కాదు, 3 చెల్లెళ్ళు. నువ్వు నా మంచి కోరి అన్నీ సలహాలిస్తూ నాకు ధైర్యం చెప్పే నువ్వంటే నాకు ప్రత్యేక అభిమానం, ప్రేమ, ఇష్టం. అందుకే నువ్వు నాకు పెద్ద చెల్లివి. ఆ తర్వాతే ఈ ఇద్దరూను. తోడబుట్టిన అన్నగా నీకు అండగా నేనెప్పుడూ నిలబడతాను అన్నాడు. ఆరతి మనసులో పొంగొచ్చే సంతోషం, దుఃఖం రెండూ కలిసి మాట పైకి రావడం లేదు. అన్నయ్య, అన్నయ్య అంటూ పిలవబోయింది. గొంతుకులో ఏదో అడ్డుపడినట్లయి అలా ఉండిపోయింది. నీ పెళ్లి జరిపించడం అన్నగా నా ధర్మం. ఆరతి తల వంచుకుంది. కళ్ళనీళ్లు కారుతున్నాయి. మనసులో సంతోషం, దుఃఖం పోటీ పడుతున్నాయి. తన నిస్సహాయ పరిస్థితికి, తన దుస్థితికి దుఃఖం వస్తుంటే తోడబుట్టిన అన్నంలేని తనకు అన్నగా నిలబడి తన జీవితానికి ఓ దారి చూపిస్తానని అంటున్నాడు. అందుకు సంతోషం కలుగుతోంది. తను అలా చెప్తుంటే తల్లి, తండ్రి అందరూ సంతోషించారు. కొడుకు ఆరతిని చెల్లెలుగా అభిమానిస్తున్నాడని తెలుసు. ఆరతికి అతని మనసులో భావం తెలుసు. అయితే ఎప్పుడూ ఎవరూ కూడా మనసులో కలిగిన ఆ భావాన్ని పైకి వ్యక్తపరచలేదు. మూగగా ఒకరినొకరు అభిమానించుకున్నారు. చెల్లెలుగా ప్రత్యేక ప్రేమాభిమానాలు అతను చూపిస్తే అన్నగా గౌరవాభిమానాలు ఆమె చూపించేది. ఆరతి మెల్లగా పిలిచాడు. ఆమె కన్రెప్పలు పైకెత్తి చూసింది. ఆరతి,
నువ్వు నా ఇంటికి వచ్చినందుకు కాదమ్మా నిన్ను కోపడింది. రాత్రివేళ ఆ ఇంటి నుండి పారిపోయి వచ్చేశావు. లోకం ఏమంటుందో తెలుసా? నీకు నాకు సంబంధం ఉందనంటుంది. తోడబుట్టిన అన్నా చెల్లెల్నే అనుమానించే పాడు లోకం మన మనసులతో మన బాధలతో ప్రమేయం లేకుండా అపవాదు వేస్తుంది. అందుకేనమ్మా అలా మాట్లాడాను అంటూ ఆగి, నువ్వు నాకు చిన్న కబురు చేసుండుంటే నేను వెంటనే మీ ఇంటికొచ్చి పెళ్లికొచ్చిన అందరి బంధువులెదురుగా ధీమాగా ధైర్యంగా చెప్పి మీ వాళ్లతో పోరాడి నీకా పెళ్లి తప్పించి నా చెల్లెలు ఆరతి, నా చెల్లెలకు నచ్చిన అతనితో నేను పెళ్లి జరిపిస్తాను అని నిన్ను ఆ ఇంటి నుండి తీసుకొచ్చేసేవాణ్ణి. అప్పుడు లోకం ఏమంటుంది? ఏమనలేదు. వాళ్ల కళ్ల ముందు జరిగిన సత్యం వాళ్లు తప్పనిసరి అంగీకరించే నిజం. అప్పుడు ఎవరూ ఏమనలేరు. అందుకే అలా కోపడ్డాను. ఈ అన్నయ్య మీద కోపమొచ్చిందా ఆరతి? జాలిగా మృదువుగా ప్రశ్నించాడు. లేదు అన్నట్లుగా కన్నీళ్లతో తల తిప్పింది. ఆరతి, నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఆమె మాట్లాడలేదు. నీకు నచ్చిన వాడితో, నీ మనసు గెలుచుకున్న వాడితో, నీ మనసులో ఇన్ని రోజులుగా ఎవరైతే నిలుచున్నారో వాళ్లతోనే నీ వివాహం జరిపిస్తాను. అతనెవరో నాకు తెలుసు. అతనికి నువ్వు ఈ జన్మలో భార్యవు కాలేనేమో అని నీవు మనసులో కుమిలిపోవడం, మౌనంగా రోధించడం నాకు తెలుసు. చివ్వున తలెత్తి చూసింది. కళ్ళనీళ్లతో ఆశ్చర్యంగా రెప్పలు వాల్చకుండా చూడసాగింది. అతని మనసేమిటో నువ్వేమిటో నాకు తెలుసు. ఇద్దరికీ ఇద్దరూ మనసులో బాధపడుతూ పైకి ఎలాంటి అభిమానం వ్యక్తపరచకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అతని వైపు భయంగా చూసింది. ఈ శరత్ తన మనసుని చదవడమే కాకుండా అతని మనసును కూడా చదివాడా? అతని ఎవరనుకుంటున్నాడు? అతని పేరు తెలుసా? ఆమె గుండెలు దడదళ్లాడాయి. అతని పేరు అంటూ చెప్పబోయాడు శరత్చంద్ర. అన్నా అంటూ చిన్నగా కేక పెట్టింది, కంగారుగా భయంగా. కళ్లతో వారించింది. అతని పేరు చెప్పొద్దు అన్నట్టు ప్రాధేయపడుతున్నట్టుగా చూసింది. కళ్ళనీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఏంటమ్మా, ఎందుకంత కంగారు? నీకు నచ్చిన మనిషే కదమ్మా అన్నాడు. అయితే మాత్రం నేనంటే అతనికిష్టం కలగాలి కదా. అనవసరంగా అతని పేరు చెప్పొద్దు శరత్. నీకు చేతులెత్తి దండం పెడతాను అంటూ చేతులు జోడించింది. ఎందుకంత భయం? అతనికి నువ్వంటే ఇష్టం ఉందో లేదో నీదుటే రుజువు చేస్తాను పద అన్నాడు. వద్దు అన్నట్టు తల తిప్పింది. అతను పట్టు వదల్లేదు. అనంతయ్య గారు దంపతులు ఆమెను శరత్ కూడా వెళ్లమనే బలవంతం చేశారు. ఆ మర్నాడు ఉదయం 9 గంటలకి తప్పనిసరే శరత్ కూడా బయలుదేరి వెళ్ళింది. సుజిత నిద్రమాత్రలు మింగి ప్రాణం తీసుకోవాలనుకుంది. ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి కోటేశ్వరరావు గారు ప్రభుకి ఫోన్ చేశారు వెంటనే రమ్మని. ఆ రోజంతా అందరూ అక్కడే ఉన్నారు. సుజితకు ప్రమాదం తప్పింది అన్నారు. మర్నాడు స్పృహొచ్చింది. ఏడుస్తూ పడుకుంది. నన్ను ఎందుకు బ్రతికించారు అని. కోటేశ్వరరావు గారి దంపతులు ఆమెను ఓదార్చారు. ప్రభు మౌనంగా ఉండిపోయాడు. ఆ రోజుంచే మర్నాడు ఇంటికి తీసుకొచ్చారు. సుజిత ఆమె గదిలో పడుకుని ఇంకా నిద్రలేవలేదు. ఆ రోజు ఉదయం శరత్ వచ్చాడు. అతన్ని చూస్తూనే ప్రభు అలా చూశాడు. ఎందుకొచ్చాడా అని. శరత్ అన్నాడు, నేను ఒకటి తీసుకొచ్చాను, ఏంటో చెప్పుకోవాలి. ఏంటి? చిరునవ్వుతో అన్నాడు. నీ జీవితానికి ఒక కొత్త వెలుగుని తీసుకొచ్చాను శాంత గంభీరంగా చెప్పాడు శరత్. ఆశ్చర్యంగా చూశాడు. నా జీవితానికి ఓ కొత్త వెలుగా? నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటో వివరంగా చెప్పు అంటూ భుజం తట్టాడు. అవును, ఆ వెలుగు ఓ దివ్య కాంతి, అపూర్వ తేజస్వి. సుడిగాలికి, కారు మబ్బులకి, జడివానకు తట్టుకుని నిలబడే శక్తి లేక తలదాచుకోవడానికి నా ఇంటి తలుపు తట్టింది. అర్ధరాత్రి వేళ తలుపు తట్టిన శంపాలతను, ఆ సౌదామినిని చూసి నేను నిశ్చేష్టునయ్యాను. ఆ వెలుగు వెన్నెలను లోపలకు ఆహ్వానించే శక్తి నాకు లేదు. పేదవాడి పూరి గుడిసది. అది ఏ క్షణం ఎప్పుడు కూలిపోతుందో నాకే తెలియని పరిస్థితి. మరొకరికి తలదాచుకోమని చెప్పే ధైర్యం లేదు నాకు. అందుకే నేను క్షణంసేపు ఆశ్చర్యంతో, ఆలోచనతో మౌనమూర్తినయ్యాను. నాకు మహాబలం ఉన్నా ధనబలం, సంఘబలం, స్థానబలం నాకు లేవు. ఆ విషయంలో నేను నిరుపేదను. అలాంటి నేను ఆ శంపాలతను నా ఎంట ఉండనిచ్చే ధైర్యం లేకపోయినా నా వెంట ఈ ఇంటికి తీసుకొచ్చే ధైర్యం మాత్రం కలిగింది. ఆ దివ్య కాంతిని, అపూర్వ తేజస్విని నా ప్రాణస్నేహితుడివైన నీకు బహుమతిగా ఇవ్వాలని తీసుకొచ్చాను శాంతంగా చెప్పాడు. ఆశ్చర్యంగా చూశాడు. అతని కూడా ఎవరూ కనిపించలేదు ప్రభుకి. ఆ మాటలు అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నాడో. ఏంటి శరత్ అడిగాడు.
నీకు ధనబలం, స్థానబలం, సంఘబలం అన్నీ ఉన్న ధైర్యవంతుడివి. నేనిచ్చే బహుమతిని నీ ఇంట బహు జాగ్రత్తగా, అపురూపంగా దాచగలవు. ఆ మెరుపు తీగను తీసుకొచ్చాను అన్నాడు. నువ్వు నా కోసం తీసుకొచ్చిన బహుమతి ఎక్కడా? చిరునవ్వుతో అడిగాడు. నువ్వు ఆ బహుమతిని స్వీకరిస్తాను అని చెప్పి మాటిస్తేనే తీసుకొస్తాను. నువ్వు నాపై ఎంతో అభిమానంతో తీసుకొచ్చిన బహుమతిని తీసుకోకుండా నిరాకరించే శక్తి నాకు లేదు. తప్పకుండా తీసుకుంటాను, ఇవ్వు అన్నాడు చిరునవ్వుతో. ఉండు, ఆటోలో ఉంది, తీసుకొస్తాను అంటూ అవతలకి వెళ్లి కూడా ఆరతిని తీసుకొచ్చాడు. ఇదిగో, నేను నీకిస్తానన్న బహుమతి, నా చెల్లెలు ఆరతి. నా తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా ఆమెను చూసిన మరుక్షణం నా తోబుట్టువు, నా పెద్ద చెల్లిగా అభిమానించాను. ఆరతి అన్నంలేని నన్ను తన అన్నగా భావించి ఆమెకిష్టం లేని పెళ్లి చేస్తున్నా తల వంచింది. కాకపోతే ఆ దుర్మార్గుడు రావూజీ మర్నాడు పెళ్లి జరగబోతున్న ఈమెపై అత్యాచారం చేయబోతే ఇక భరించలేక అవమానంతో పారిపోయి వచ్చింది నా ఇంటికి. నా ఇంటిలో ఈ అన్న తనకు ఆశ్రయం ఇస్తాడని ఆశించింది. ఈ అన్న అందుకు నిరాకరించాడు. మరో 2 చెల్లెళ్లు ఉండడంతో సంఘానికి భయపడ్డాడు. ఆరతికి నాకు లేనిపోని సంబంధం అంటగడుతుంది అని బెంగపడ్డాడు. నా ఇంట్లో స్థానం లేదు అంటే ఆరతి ఆత్మహత్య చేసుకుంటుంది. నేను చెల్లెలుగా అభిమానించిన ఈ ఆరతికి అన్నగా న్యాయం చేకూర్చాలి అంటే, నా కర్తవ్యం నేను నెరవేర్చాలి అంటే, నా ధర్మం నేను నిర్వర్తించాలి అంటే ఒకటే మార్గం. ఆరతి మనసులోని నచ్చిన వ్యక్తికిచ్చి పెళ్లి చెయ్యాలి. ఆరతి మనసులో నిలిచిన వ్యక్తి ఎవరో చెప్పదు, నాకు తెలుసు. అతనికిచ్చి పెళ్లి చేయడం అన్నగా నా బాధ్యత. ప్రభు ఆరతిని చూస్తూనే నివ్వెరపోయాడు. అతను తీసుకొస్తానన్న బహుమతి ఈ అందాల రాశ. అతను ఏం మాట్లాడుతున్నాడు? ప్రభుకి నోటమాట రావడం లేదు. ఆరతి తల ఉంచుకుని బొమ్మలా నిలబడింది. అతనెవరు? మెల్లగా ప్రశ్నించాడు ప్రభు. ఎవరైతే ఆరతిని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాను? ఆరతి తన మనసులో నిలుపుకున్న ఆ వ్యక్తి నువ్వే అన్నాడు శరత్. నేనా? ఆశ్చర్యంగా చూశాడు. అవును, నిన్ను చూసిన క్షణం ఆమె మనసులో నువ్వు నిలిచిపోయావు. నీ మనసులో ఆమె నిలిచిపోయింది అన్నది అక్షరాలా నాకు తెలిసిన సత్యం. ఒకరినొకరు మనసులో ఆరాధించుకుని అభిమానించుకుంటూ పైకి చెప్పలేక బాధపడుతున్నారని నేనిప్పుడో గ్రహించుకున్నాను. ఈ విషయం నీకు చెప్పే ధైర్యం లేక నాలో నేనే బాధపడి ఆరతంటే జాలిపడేవాణ్ణి, ఏం చేయలేకపోయేవాణ్ణి. కాని ఈరోజు అనుకోకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేయవలసొచ్చింది, తప్పదు. శరత్, ప్రభు, నేను ధైర్యంతో తీసుకొచ్చిన ఆరతికి నీ ఇంట్లో స్థానం ఇస్తావా లేదా చెప్పు. స్థానమిస్తే ఆమె నీ ఇల్లాలవుతుంది. స్థానం ఇవ్వకపోతే సముద్ర గర్భంలో కలిసిపోయి అంతిమయాత్ర సాగిస్తుంది. అంతే, అదే నిజం. శరత్, అవును ప్రభు, ఆరతి అభిమానం గల అమ్మాయి, కాదంటే ప్రాణం తీసుకుంటుంది అంటూ చెప్పాడు. శరత్, నాకు టైం కావాలి. నేను ఏం ఆలోచించలేకపోతున్నాను. నాకు పెళ్లి కావలసిన నా చెల్లెలుంది. సుజిత పెళ్ళయ్యాకే నా పెళ్లి అని అనుకున్నాను అన్నాడు. అలానే నువ్వు అనుకోవచ్చు, కానీ పరిస్థితులు ఇప్పుడిలా వచ్చాయి. ఆరతి జీవితం నలుగురిలో నవ్వుల పాలు కాకుండా కాపాడాలి అంటే నువ్వు వెంటనే ఆరతిని పెళ్లి చేసుకోవాలి, తప్పదు. ప్రభు మాట్లాడలేదు. మరొక్కసారి అడుగుతాను, ఓ చెల్లెకు అన్నగా నాకు అభిమానం ఉంది. నీకు ఆరతంటే ఇష్టం ఉందా లేదా? మనసులో మోగగా ఆమెను అభిమానిస్తున్నావా లేదా? నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా లేదా? ఈ ఇంట్లో ఆమెకొక గౌరవ స్థానం ఇస్తావా లేదా? ఏమిటి నీ ఆలోచన? ఓ 5 నిమిషాలు టైం ఇస్తున్నాను అన్నాడు శరత్ గోడ గడియారం వైపు చూస్తూ. ప్రభు మాట్లాడకుండా అలా నిలబడ్డాడు. శరత్ ఒక్కో నిమిషం లెక్కబెడుతూ గడియారం వైపే చూడసాగాడు. 2, 3, 4, 5 నిమిషాలైంది. శరత్ ప్రభుతో మరిక మాట్లాడలేదు. రా ఆరతి, నా ఊహ పొరపాటైంది. నీకు ఈ ఇంట్లో స్థానం లేదని, ప్రభులాంటి ధనవంతులు మన మాటకి విలువ గౌరవం ఇవ్వరని, ఇస్తే వాళ్ల పేరు ప్రతిష్ట ధన అంతస్తులు కూలిపోతాయి అని నాకు అర్థమవుతోంది. రా అంటూ ఆమె చేయి పట్టుకుని ముందుకి అడుగు వేశాడు, అక్కడ్నుండి వెళ్ళిపోవడానికి. ఆరతి మౌనంగా అతని వెంట నడిచింది. గుమ్మం దాటి వెళుతుంటే శరత్ అంటూ పిలిచాడు ప్రభు. అతను అడుగు ముందుకు వేయబోయి ఆగి తలతిప్పి చూశాడు. శరత్తో పాటు ఆరతి ఆగిపోయినా తలతిప్పి చూడలేదు. వంచిన తల పైకెత్తలేదు. నా కోసం తీసుకొచ్చిన బహుమతిని నాకివ్వకుండా తిరిగి తీసుకువెళ్ళిపోవడం భావ్యమేనా? ప్రభూ అన్నాడు ఆశ్చర్యంగా, ఏమనాలో తోచక. అతను చిరునవ్వు నవ్వాడు.
అంతగా చెప్పి ఓ వెన్నెల తేజస్విని బహుమానంగా ఇవ్వడానికి తీసుకొచ్చానని నా మనసులో ఓ అందమైన అనుభూతికి ఆశ కల్పించి తిరిగి తీసుకువెళ్ళిపోవడంలో గల అర్థం? ఆ బహుమతిని అందుకునే అర్హత లేదనా? ప్రభూ, మరి ఏమిటి? ఎందుకని తీసుకువెళ్ళిపోతున్నావు నీ చెల్లెల్ని? నువ్వు అంగీకరిస్తే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది ప్రభూ. ఈ ఇంటికి ఇల్లాలు సర్వాధికారాలు మీ చెల్లెలికే అయినప్పుడు నేనేంటి చెప్తాను అంటూ నవ్వి, ఆరతి, శరత్ చెప్పింది నిజమేనా? నీకు నేనంటే ఇష్టమేనా అడిగాడు. శరత్ ఆమె భుజంపై చేయి వేసి, ఆరతి, నీ సమస్యలు చిక్కువీడి చెల్లాచెదిరే నిన్ను ఆనందసాగరంలో ముంచేసే శుభగడియలివి. నీ మనసులో మాట చెప్పు, ఆలస్యమెందుకు అన్నాడు. ఆరతి తలెత్తి అతని వైపు చూసింది. ప్రభు అందంగా నవ్వాడు. ఆరతి కళ్లల్లో కాంతులు విరజిమ్మాయి. వారంటే నా ప్రాణం అన్న భావం ఆ కళ్లల్లో కదలాడింది. ఆమె చెంపలు కెంపులయ్యాయి. కనురెప్పలు కిందకి వాలిపోయాయి. శరత్ వైపు చూస్తూ అన్నాడు, ఆరతిని నా ఇంట్లో ఉంచి వెళ్ళు. నేను ఆమెను వివాహం చేసుకుంటాను. మా అంకుల్తో చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయించమంటాను. శరత్ అతని చేతులు పట్టుకుని సంతోషంగా చూశాడు. ప్రభూ, నువ్వెంత మంచివాడివి. ఓ అమాయకురాలి మనసుని అర్థం చేసుకుని ఆమెపై ప్రేమను పదిలంగా గుండెల్లో దాచుకుని ఆమె మాటకు ఒక విలువ, ఆమెకు గౌరవ స్థానం కల్పించడానికి అంగీకరించావంటే నిజంగా దేవుడివే. పొగడతలు చాలు. విలేకరులు ఎవరైనా విన్నారో మనం ఈజీగా పేపర్లోకి వెళ్ళిపోతాం సుమా, జాగ్రత్త అన్నాడు. శరత్ నవ్వాడు. ప్రభు అతన్ని కూర్చోమని చెప్పాడు. ఇప్పుడు కూర్చోను. ఆడపిల్లను ఇచ్చుకుంటున్నవాణ్ణి ఇలాగే నిలబడి మాట్లాడి వెళ్ళిపోతాను అన్నాడు నవ్వుతూ. ప్రభు గట్టిగా నవ్వేశాడు. ఆరతి తల ఉంచుకుని చిన్నగా నవ్వింది. శరత్ పని ఉందని చెప్పి మళ్లీ వస్తానని వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది ఆరతి. మీ అన్నయ్య వెళ్ళిపోయాడని బెంగగా ఉందా? చిరునవ్వుతో ప్రశ్నించాడు. ఆమె మాట్లాడలేదు. సిగ్గుగా తల ఉంచుకుంది. అలా బొమ్మలా నిలబడి ఆ తర్వాత మెల్లగా ఓ గదిలోకి వెళ్ళింది. ప్రభు చెప్పిన మాట వినడంతో కోటేశ్వరరావు గారి దంపతులు సంతోషంతో పొంగిపోయారు. ఆరతిని చూసి చాలా సరదా పడ్డారు. నీకు ఈ ఇంటికి తగిన ఇల్లాలు, అందం గుణం పోటీ పడుతున్నాయి ఈ అమ్మాయిలో. మేం ముందే చెప్పాం, నీ పెళ్ళయ్యాక నీ చెల్లెలి పెళ్లి నీ చేతి మీద జరిపించాలి అంటూ చెప్పి పంతులుగారిని పిలిపించి పెళ్లి ముహూర్తం పెట్టించారు. వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం. సుజిత మాత్రం ఆరతంటే ఇష్టపడలేదు. ఎవరు పిలిస్తే వచ్చింది? సిగ్గు లేకుండా పిలవని పేరంటంలా వచ్చి తిష్టవేస్తుందా? చిచ్చి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటూ గొడవ పెట్టింది. కోటేశ్వరరావు గారి దంపతులు ఎంత చెప్పినా వినలేదు. ప్రభు మౌనం వహించాడు. ఈ పెళ్లి జరిగితే నేను ఊరుకోను. అన్నయ్యకు ఆ అమ్మాయి తగదు. ఎలా వచ్చిందాన్ని అలా నడవమని చెప్పండి. ఇలా ఎంతమందైనా వస్తారు. అందర్నీ మా అన్నయ్య పెళ్లి చేసుకోవాలా? ఏ అర్హత ఉందని ఇంటికి కోడలవుదాం అనుకుంది అని అడిగితే, ఆడపిల్లకు అందం గుణం ఉంటే అంతకంటే కావలసిందేమిటి అన్నారు ఆ దంపతులు. మరి నేను శరతని పెళ్లి చేసుకుంటానంటే అన్నయ్య మీరు ఎందుకు ఒప్పుకోలేదు? అన్నయ్య మనసు వేరు, నా మనసు వేరా అంటూ రుసరుసలాడింది. కోటేశ్వరరావు గారు వాళ్లు చాలా నచ్చజెప్పాక ఒక షరతు మీద అంగీకరించింది. షరతుతో నా వివాహం జరిపిస్తాను అంటే అన్నయ్య ఆరతిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుంటాను, లేదా చచ్చినా ఒప్పుకోను అంటూ చెప్పింది. కోటేశ్వరరావు గారు వాళ్లు చెప్తే ప్రభు అంగీకరించలేదు. ఇల్లు వాకిలి ఆస్తి అంతస్తు లేనివాడికి నా చెల్లెల్నిస్తానా? ఈ పెళ్లి జరగదు. నేను చేయను. అంత పంతం పడితే ఆరతి నేను పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతాం అన్నాడు కోపంగా. మాణిక్యమ్మ అతనికి బాగా నచ్చజెప్పింది. ఆస్తి అంతస్తు ముఖ్యం కాదు, మనిషి గుణం ముఖ్యం. నువ్వు మూర్ఖంగా మరొక అబ్బాయికి నీ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తే నీ చెల్లెలు ఇష్టం లేని వాడితో కోపరం చేస్తుందో మొన్నట్లా ఏ మందో మింగేస్తే, అందుకే నేను చెప్పిన మాట విను అంటూ నచ్చజెప్పేసరికి ప్రభు మనసు మెత్తబడింది. చెల్లెలు మళ్లీ ఏ అఘాయిత్యం చేస్తుందో అని భయపడి కోటేశ్వరరావు గారి దంపతులని వాళ్ళింటికి పంపించాడు, సంబంధం నిశ్చయించుకురమ్మని. అనంతయ్య గారి దంపతులు ఆశ్చర్యపోయి సంతోషించినా శరత్ మాత్రం ససేమీర ఒప్పుకోలేదు. పరిగెత్తి పాలు తాగాలనే కోరిక లేదు. నిలబడి నీళ్లు తాగి కడుపు నింపుకోవాలనే మనస్తత్వం నాది. అంత గొప్పింటి అమ్మాయిని భారీగా భరించే శక్తి నాకు లేదు. గొప్పింటి అమ్మాయి నిప్పుతో సమానం. చల్లని మా కుటుంబంలో కలతలు రేపి మంటలు మండడం నాకిష్టం లేదు. లేమిలో నుండి కలిమిలోకొచ్చిన అమ్మాయి తన అదృష్టానికి మురిసిపోతుంది, పొంగిపోతుంది. కానీ కలిమిలో నుండి లేమిలోకొచ్చిన అమ్మాయి భరించలేదు. అడుగడుగున తన దురదృష్టానికి కుమిలిపోతుంది. ఇంటిని నరకంగా మారుస్తుంది.
నేను ఓ పేదింటి పిల్లను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా ఫ్రెండు కామేశవ అనే అతనున్నాడు. అతనికి ఓ చెల్లెలుంది. అందంగా ఉండదు, కానీ బాగుంటుంది. వాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి చేయలేమేమో అని బెంగపడుతున్నారు. ఎందుకో ఆ అమ్మాయి అంటే అభిమానం కలిగింది. నేను ఈ విషయం మాట్లాడడానికి మా అమ్మా నాన్నగారిని వాళ్ళింటికి పంపించాలి అనుకుంటున్నాను. చల్లగా ఉన్న మా కుటుంబాన్ని ఇలాగే చల్లగా సాగిపోనివ్వండి అంకుల్ అన్నాడు ఎంతో వినయంగా. అది కాదు శరత్, సుజిత చాలా మంచి అమ్మాయి. నువ్వు పొరబడుతున్నావు. ఈ పెళ్లికి అంగీకరించు. శరత్ని ఎన్ని విధాల బ్రతిమలాడినా అంగీకరించలేదు. సుజితకు వయసు పెరిగినా మనసు వికసించలేదు. అర్థం లేకుండా అనవసర పట్టుదలతో అంటున్న మాటలు. మరొక అతనితో వివాహం జరిగితే అన్నీ మరిచిపోతుంది. గతం ఆమెకు పీడకలవుతుంది. నన్ను క్షమించండి. నన్ను నన్నుగా ఉండనివ్వండి. గొప్పింటి అల్లుణ్ణి కావాలని ఆశ లేదు. నన్ను భ్రమలో పడేయొద్దు, మన్నించండి అన్నాడు. కోటేశ్వరరావు గారి దంపతులు ఏమనలేక తిరిగొచ్చేశారు.